తెలంగాణలో రైతు భరోసా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా అనేటువంటిది పూర్తి అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. మరి మీకు వానాకాలం సీజన్కు సంబంధించిన డబ్బులు వచ్చాయా రాలేదా, రాకుంటే మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి, మరి అయిపోయిందంటే మాకు డబ్బులు వస్తాయా రాదా అనేటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి ఏంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తి, ఇంకా అకౌంట్లలో డబ్బులు పడలేదా, ఇలా చేయండి. రైతు భరోసా పథకం నిధులు పంపిణీ తెలంగాణలో విజయవంతంగా పూర్తయింది. మొత్తంగా 69.39 లక్షల మంది రైతులకు గాను 8,744.13 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశారు. 15 ఎకరాలకు పైబడిన రైతులకు కూడా మంగళవారం నిధులు విడుదల చేశారు. సాంకేతిక కారణాలతో డబ్బులు అందని రైతులు ఏఓలను సంప్రదించాలని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది. తెలంగాణలోనైతే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా దాదాపు పూర్తయిపోయినట్లే అని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తంగానైతే మనకు 8,744.13 కోట్ల రూపాయలనైతే అన్నదాతలకు జమ చేశాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైతు భరోసా పథకం నిధుల విడుదల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పంటల సాగు కోసము రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. అయితే మంగళవారం జూన్ 24 చివరి విడతగా 15 ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉన్నటువంటి రైతులకు 459.47 కోట్లను ప్రభుత్వము విడుదల చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని మొత్తం 69.39 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి 1.46 కోట్ల ఎకరాలకు గాను 8,744.13 కోట్ల నిధులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ నెల 16న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా సహాయాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మొత్తంగా మనకైతే 15 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి అన్నదాతలకు కూడా పూర్తయిపోయింది. దరిదాపు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా విషయంలోనైతే అన్నదాతలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే రబీ సీజన్ ఏదైతే యాసంగి సీజన్ ఉందో దానికి సంబంధించినటువంటి డబ్బులే ఇంకా జమ కాలేదు, మరి వాటి గురించి ఏం మాట్లాడడం లేదు అనే దాని గురించే అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు. మొదటి రోజు 2 ఎకరాల వరకు, రెండవ రోజు 3 ఎకరాల వరకు, మూడో రోజు 4 ఎకరాల వరకు, 4వ రోజు 5 ఎకరాల వరకు, 5వ రోజు 6 నుంచి 7 ఎకరాల వరకు, 6వ రోజు 8 నుంచి 9 ఎకరాల వరకు, 7వ రోజు 10 నుంచి 15 ఎకరాల వరకు, తాజాగా మంగళవారము మిగిలినటువంటి 15 ఎకరాలకు పైబడినటువంటి వారందరికీ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం విడుదలయ్యింది. మంగళవారం విడుదలైనటువంటి రైతు భరోసా నిధులతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో లోపల పంట సాగు చేస్తున్నటువంటి 1.20 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి నిధులు కూడా ఉన్నాయని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా కొంత వ్యవసాయం అనేటువంటి జరుగుతుంది. అయితే కొంత భూమి కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసినా కూడా కొంతమంది అయితే వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి అధికారులు గుర్తించి వారికి కూడానైతే రైతు భరోసా జమ చేశారు. అది కూడా పూర్తయిపోయింది అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. నిధుల విడుదల ప్రక్రియ పూర్తయింది. ఎవరికైనా నగదు బదిలీ కాలేదనే ఫిర్యాదులు ఉంటే వాటిని పరిశీలించి వారికి సైతము సాయం అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కొందరు రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందలేదని, ఆయా రైతులు ఏఓలను పట్టాదారు పాస్ పుస్తకము, ఆధారు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే పరిశీలించి నిధుల విడుదల చేస్తారని చెప్పేసి చెప్పారు. అయితే అర్హులైనటువంటి ప్రతి రైతుకు సాగులో ఉన్నటువంటి భూమికి రైతు భరోసా పంట పెట్టుబడి సాయము అందుతుందని చెప్పారు. కాగా ఈ రైతు భరోసా పథకము వానాకాలం పంటల పెట్టుబడికి రైతులకు ఎంతగానో సహాయపడుతుందని ప్రభుత్వము ఆశాభావం వ్యక్తం చేసింది. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యం అని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. అయితే మొత్తంగా వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తయిపోయింది. ఎవరికైనా అన్నదాతలకు పడకుండా ఉంటే రైతు భరోసా సాంకేతిక కారణాల ప్రాబ్లం కావచ్చు, మీరు బ్యాంకు పాస్బుక్, పట్టాదారు పాస్బుక్, మీ యొక్క ఆధార్ కార్డును తీసుకెళ్లి ఏఈఓను కానీ సంప్రదించినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా వేస్తాము అని చెప్పేసి అధికారులు అయితే
చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా అన్నదాతలకు రైతు భరోసా అనేటువంటిది వానాకాలం సీజన్ సంబంధించింది అకౌంట్లో జమ కాకుంటే వెంటనే మీ యొక్క ఆధారు మరియు బ్యాంక్ పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్ళి ఆ ఏఈఓను కలిస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా డబ్బులు జమ కానటువంటి అన్నదాతలు ఉంటే ఈ విధంగా చేస్తే మీకైతే తప్పకుండా అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతాయి. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.